హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేనైతే చుక్కల ముగ్గు అయితే వేస్తున్నానండి. దీనికోసం అయితే నేనైతే 15 చుక్కలు ఒకటొచ్చే వరకు పెట్టుకున్నాను. చూడండి, చుక్కలన్నీ కలుపుకుంటూ నేనైతే మెలికల ముగ్గు అయితే వేస్తున్నానండి. వీటిని మనం ముత్యాల ముగ్గులు అని కూడా పిలుస్తారు కదా. ఇంత పెద్ద మెలికల ముగ్గు వేయడం అయితే ఫస్ట్ టైమేనండి. మొన్న కనుమ రోజు అయితే వేశాను, తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నానండి. అంటే చిన్న చిన్న మెలికల ముగ్గులు అయితే వేస్తాను, కానీ ఇంత పెద్దవి అయితే ఎప్పుడు వేయలేదు. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి ముగ్గు అనేది. మెలికల ముగ్గు చూడడానికి చాలా కష్టంగా కనిపిస్తుంది, కానీ వేయడం అయితే కొంచెం ఈజీయేనండి. కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి, వాటన్నిటిని కలుపుకుంటూ అలా లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. ఏ ముగ్గైనా మనం చుక్కల్ని కలుపుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఇందులో మాత్రం చుక్కలు అనేవి మధ్యలో మిడిల్లో ఉండిపోతూ ఉంటాయండి మెలికల ముగ్గులో. కాబట్టి అవి ఎలా కనిపిస్తాయండి, ముత్యాల్లా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ముత్యాల ముగ్గులని కూడా పిలుస్తాము. మెలికల ముగ్గులు వేయాలంటే చాలామంది కూడా భయపడతారండి. అమ్మో, అంత టఫ్గా ఉంటుంది ఎలా వేయడం అని చెప్పేసి. కానీ ఒక్కటి వేయడం వస్తే చాలా ఈజీ అండి. చూడండి, అలా బాక్సులు గీసేసుకుంటూ మళ్ళీ వాటన్నిటిని కలిపేసుకుంటూ రివర్స్లో బాక్సులు గీసేస్తున్నాను. చుక్కలు పెట్టుకోవడమే లేట్ అండి, ముగ్గు మాత్రం ఈజీగానే వేయొస్తుంది. కానీ చుక్కలు అనేది కొంచెం పర్ఫెక్ట్గా పెట్టుకోండి. అంటే చుక్క కింద చుక్క వచ్చేలా పెట్టుకోండి, అప్పుడైనా ముగ్గు అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చుక్కలు పెట్టడమే టాస్క్ అండి ఇవి ముగ్గులో. తర్వాత నేను సైడ్ బార్డర్కి అయితే అలా డిజైన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మెలికల ముగ్గుకు సంబంధించిన డిజైన్ సెలెక్ట్ చేసి అయితే వేసుకుంటున్నానండి. మెలికల ముగ్గు వేసి దానికి ఫ్లవర్ డిజైన్ సైడ్ బార్డర్ వేస్తే బాగుండదండి, అందుకని దానికి సంబంధించిన డిజైనే వేసుకోవాలి. దానికోసం అయితే 7 చుక్కలు తీసేసుకొని ఒకటొచ్చే వరకు పెట్టేసుకొని ఆ డిజైన్ అయితే వేస్తున్నానండి. చూడండి, ఇంకొక సైడ్ బార్డర్ వేసేస్తే మనకు ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక ముగ్గు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూడండి, ఫైనల్గా ముగ్గు అనేది ఇలా ఉంటుంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్.